దైవజనాంగమా, దావీదు కీర్తన 51వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి మీరు దిగివచ్చి నీ దాసుని మరొకసారి మీ అగ్నితో పుటము వేసి కాల్చి, నీకు ఇష్టం లేని ప్రతిక్రియ కాల్చి బూడిద చేసి పరిశుద్ధపరచి నీ దాసునిలో నుండి నాతోనూ మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కుడి వచ్చి నీ బిడ్డలందరితో ముచ్చటించండి అయ్యా. నీ మాట వినటానికి వచ్చాను, నీ స్వరం వినటానికి వచ్చామయ్యా. నీ స్వరం వినిపించండి, నీ వాక్కు వినిపించండి స్వామి. నీవు పలికితే మాకు మేలయ్యా, మీరు పలకండి. అంత మాత్రమే కాదు, ఇదిగో తండ్రి, దూర ప్రాంతంలో ఉండి తండ్రి అయినా లైవ్లో జాయిన్ అయినటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి రాలేక ప్రభువా, వారు దూర ప్రాంతంలో తండ్రి నీ సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. వారందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ వాక్యముతో ఉతక స్నానం చేయండి. మీ వాక్యమునైనా అయ్యా సుత్తి వంటిది. మీ వాక్యము ఏ సబ్బును పోల్చినా సరిపడదు. పరిశుద్ధపరిచే వాక్యము అయ్యా. నీ వాక్యముతో నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ దయగలిగిన హస్తం ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ప్రతి క్షణము దినదినమే కాదు, ప్రతి గంటే కాదు, ప్రతి క్షణము దేవుని సన్నిధిలో మనల్ని పరీక్షించుకుంటూ ఏ విషయంలోనైతే దేవునికి ఇష్టడుగా లేమో ఆ విషయంలో దిద్దుకుంటూ సరిచేసుకుంటూ పరిశుద్ధపరచబడుతూ దేవునికి దగ్గరగా చేరాలి. ఇది ఒక ఆదివారం సరిపడుతుందా అంటే ఆదివారం ఒకటే సరిపడదు. ఎందుకు అంటే ఆదివారం అనేది ఒక యేసుక్రీస్తు శరీరము తినటానికి, రక్తము త్రాగటానికి ఒక పునరుద్ధాన దినం ఆదివారం. ఈ పునరుద్ధాన దినంలో మనందరం చేరుకొని తప్పనిసరిగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగాల్సినటువంటి అతి విలువైన సమయం ఆదివారం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పారు యేసు ప్రభువారు అంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కుర్చేసుకోండి మోషే గారు, పర్లేదు కుర్చేసుకోండి అలాగా రాంబాబు గారి దగ్గర. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నా శరీరం నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడిని అంత్యదినంలో నేను లేపుతాను. అంత్యదినాల్లో అంటే యేసు ప్రభు రాకడకి. ఎక్కడ శబ్దం వినపడుతుంది? అవునా, సౌండ్ తగ్గించుకో, సౌండ్ తగ్గించండి. నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడిని అంత్యదినములో నేను లేపుతాను. ఎక్కడి నుంచి లేపుతాడు అంటే, యేసు ప్రభు రాకడ లేట్ అయితే, యేసు ప్రభు మనం బ్రతికుండగా వస్తేమో మహిమ శరీరం ధరిస్తాం. మహిమ శరీరం పూర్తిగా ఈ శరీరం అంతా మారిపోద్ది.
ఆయనకి ఏ మహిమ శరీరం ఉందో ఆ మహిమ శరీరం ధరిస్తాం. ఆనాడు అపోస్తలులు పునరుద్ధానుడైన యేసు 40 దినాలు భూమి మీద ఉండి 40 దినాలు పూర్తయిన తరువాత తండ్రి దగ్గరికి ఏ శరీరం ధరించి మహిమతో పైకి ఆరోహణమవుతుంటే ఆనాడు గలిలయ వారు, అపోస్తలులు, అక్కడున్న వారందరూ చూశారు యేసుప్రభు ఆరోహణమవుతుంటే. అప్పుడు ఏ శరీరం ధరించి యేసుప్రభు ఆరోహణమయ్యాడో ఆ శరీరము మనకు వస్తుంది. ఎప్పుడు? ఒకవేళ రేపే ఆయన రాకడనుకండి, రేపే ఆయన వచ్చాడనుకండి, మొత్తం టోటల్గా మారిపోయింది అనుకోండి, మనము ఆయనకు ప్రీతికరంగా ఉన్నాం అనుకోండి, మహిమ శరీరం ధరిస్తాం. లేదు రేపు కాదు, ఒక నెల తర్వాత అనుకోండి, ఒక నెల తర్వాత కాదు, ఒక సంవత్సరం అనుకోండి, లేదంటే మనం 10 సంవత్సరాలు బ్రతుకున్నాం అనుకోండి. మొత్తం మీద అంచనా పెద్దలు చెప్పిన మాట ఏంటంటే 20 సంవత్సరాల లోపు 15 సంవత్సరాలు పైబడి రాకడ సిద్ధంగా ఉంది. జరిగిపోద్దిగా. ఎందుకు తెలుసా? చైనా దేశంలో ఆల్రెడీ ఇంకొక వైరస్ వచ్చింది. నిన్న టీవీ 9లో 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది అని చెప్పారు. ఇవన్నీ యుగాంతంలో రాశారు ఓపిర్ గారు. ఎప్పుడు తెలుసా? ఇంచుమించు 38 సంవత్సరాల క్రితం, 38 సంవత్సరాల క్రితం యుగాంతం అనే గ్రంథంలో రాశాడు. ఎన్ని జరుగుతాయా ఆయన ఊహలు అనుకున్నాను. ఒక్కొక్కటి అందులో ఆ రిఫరెన్స్ చూస్తే ఈ మాట, ఈ వార్త, ఈ లెక్కలు సరిపడుతున్నాయి. అందుకే ఆయన ప్రవక్త అని పిలుస్తున్నాం. లేకపోతే ఆయన మనలాంటి మనిషే. నేను అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసన్న గారు, ఆయన దగ్గర పౌరుషం నేర్చుకున్నాను, భక్తి నేర్చుకున్నాను. ఆయనతో రాత్రి పగలనక పరిగెట్లు పనిచేశాను నేను వారి మీటింగులకు. కానీ ఎన్నో విషయాలు దేవుడు ఆయనకు బయలుపరిచి గ్రంథస్థం చేయబడిన ప్రవక్తని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఈ 15 సంవత్సరాలు పైన 20 సంవత్సరాల లోపల రాబోతుంది. 5 సంవత్సరాల గ్యాప్లో ఏ రోజు వస్తుంది. అయితే అప్పుడు దాకా మనం బ్రతుకుంటే మహిమ శరీరము ధరిస్తాము. లేదా ఒకవేళ మనల్ని ప్రేమించి ఈ రోతంతా ఇంకా నీకు అంటుకుంటుందిలే, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నాకు ప్రీతికరమయ్యావు అని ఆయన పిలుచుకున్నాడు అనుకోండి, అప్పుడు లేపుతాడు ఆయన. లేపి బ్రతుకున్న వారికంటే ముందుగా ఆయన చూసి ఎదుర్కొంటాం మధ్యాకాశానికి వెళ్ళి. ఆ మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. చదువు ఒకసారి. అంత్యదినమున నేను వాని లేపుదును. 6వ అధ్యాయము యోహాను సువార్త 53వ వచనం నుండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ. అక్కడ ఆపండమ్మా. అక్కడ చాలా స్పష్టంగా నొక్కి నుంచి చెప్పాడు ప్రభువారు. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని అంటే, గాని అనే మాట ఎందుకు పెట్టారో తెలుసా? నొక్కి నుంచి. ఒకవేళ తప్పించుకొని తిరిగితే నీకు అర్హత లేదు, పరలోక రాజ్యంలో అర్హత లేదు. ఆహా, ఎంత ప్రమాదమో తెలుసా? యేసు ప్రభు తెలియక అన్యుడిగా జీవించిన వానికంటే ప్రమాదం. ఎందుకని అంటే నీవు గ్రహించి బాప్తిసం పొంది ఆయన్ని స్తుతిస్తూ ఆయన బిడ్డనని చెప్పుకుంటూ ఆయన రక్తాన్ని శరీరాన్ని కాళ్ళతో మట్టినట్లు తునీకరిస్తే అంత ప్రమాదం. అంటే ఒక అన్యుడైనా అగ్నిగుండంలో పడిపోతాడు, కాలిపోతుంటాడు. వాడికంటే ఎక్కువ తెలిసి తప్పు చేసిన వాడు పడిపోతాడు.
అగ్నిగుండంలో. కాబట్టి అలా పడిపోయే విధానం లేకుండా నిన్ను అంత్యదినముల్లో లేపుతాననే మాటకు త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు, లేకపోతే మనలో జీవము ఉండదు. అలా చేస్తేనే మీలో మీరు జీవం గలవారు. అలా చేయకుండా నాకు జీవం ఉందనుకుంటే ఈ మానవ శరీరంలో జీవించే జీవం వేరు, దేవుని జీవం వేరు. దేవుని జీవం పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడాలి కృపారావు, చదివినప్పుడు చదువు, మిగతాది తలెత్తి నా వైపు చూడు. హల్లెలూయా. ఈ జీవము కావాలి అంటే ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు అంటూ 54 వచ్చిన నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటూ కొంతమంది మేము ఎలా బ్రతకాలండి, మాకు సంపాదన ఉండాలి కదా, మా పిల్లలు వాళ్ళని పోషించాలి, వాళ్ళు చదివించుకోవాలి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారని ఒక మాట అన్నాడు 27వ వచనంలో. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనిషి కుమారుడు దాన్ని మీకిచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ శరీరాన్ని పోషించుకోవటానికి, లేదంటే మన బిడ్డలను పోషించుకోవటానికి ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండటానికి ఈ లోకంలో కష్టపడాలి. కానీ దానికంటే మిన్న దీని కొరకు కష్టపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కష్టపడటం అంటే ఉదాహరణకు ఏదో పనిలో ఉన్నాం, మన దినచర్య పని, మన జీవనోపాధికి, జీవన శైలికి ఒక పని చేస్తున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు ఈ సమయం వచ్చేసరికి, ఏ సమయము? ప్రార్థనా సమయం. శనివారము సాయంత్రము 7 గంటలకు ప్రార్థన. అప్పుడు ఏం చేయాలి? 7 గంటలకు పోవాలంటే తయారు చేపడుద్ది. కొంతమంది ఒక అరగంట తయారవుతారు, కొంతమంది ఏమో ఒక 20 నిమిషాలు తయారవుతారు. పాస్టమ్ గారు అయితే 15 నిమిషాలు తయారవుతారు. మాకిద్దరు గొడవ. నాకు అరగంట పడుతుందండి, నేను రెడీ అవ్వాలంటే అరగంట పడుతుంది. 15 నిమిషాలు రెడీ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి మాకిద్దరికి వాదాపు వాదన. సిస్టర్స్ పర్లేదు, తర తయారవుతారు. మీరేంటి అంత లేట్ అవుతారంటదా? అవునులే, నేను పైన వాటర్ పోసుకొని రానులే అంటాను నేను. అంటే ఈ సమయాన్ని బేరీ చేసుకొని నువ్వు 15 నిమిషాలకు తయారైతే ఈ 15 నిమిషాల ముందు 7 గంటల 7:15 కల్లా నువ్వు నీ పని ఏదున్నా సరే పక్కన పెట్టి దేవుని పనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవుని పనికి రావాలి. ఇంకెక్కడ దూరంగా ఉన్నావు అనుకో, అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర తయారవడానికి ఎంత సమయం పడదో నువ్వు లెక్కలేసుకొని అక్కడ ఆ పని నుంచి రావాలి. అది కష్టమే, కానీ దీని కొరకు కష్టపడాలి. యేసుప్రభు శరీరం తినడానికి, యేసుప్రభు రక్తాన్ని త్రాగటానికి కష్టపడాలి. కష్టపడి పని చేయాలి. చూడండి, ముస్లిం సహోదరులు అది ₹1,00,00,000 పనైనా, ఎంత పెద్ద పనైనా వారు నవాజు చేసే సమయానికి పక్కన పెట్టి మోకళ్ళేసి అల్లాహు అక్బర్ అంటారు వాళ్ళు. చూసారా? అంటే ఓ దేవా అని అర్థం. ఏంటి పాస్టర్ గారు మీరు ముస్లిం శ్లోకాలు చదువుతారు అనుకుంటారా? తప్పేం కాదు అది.
తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తుంటారు. వాళ్ళు కూడా ఇస్మాయిల్ సంతానం కదా. వాళ్ళు మన తండ్రి అయిన ఇసాకు కంటే ముందు పుట్టినటువంటి ఇస్మాయిల్. అంటే ఆగరమ్మకు పుట్టిన వాళ్ళు శారమ్మకు పుట్టిన వారిని మనము దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు తండ్రి అయిన దేవుణ్ణి ఏడుకుంటారు. ఎన్ని పనులున్నా వారు ప్రార్థన చేయడానికి మోకాలు లేస్తారు, అలా తుడుచుకొని ప్లేస్ సరి చేసుకొని. అయితే వారికి మనకున్నటువంటి వ్యత్యాసము, వారికంటే మనకున్న ధన్యత, మళ్ళీ వాడుతున్నాను అన్నమాట, వారికంటే మనకున్న ధన్యత ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారిని వారు సొంత రక్షకునిగా స్వీకరించరు. అంటే నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయం మాట్లాడలేదు నేను. యేసు ప్రభుని అంగీకరించిన వారు యేసు ప్రభుని ప్రవక్తగా ఎంచుతారు. అక్కడ తప్పు చేశారు వాళ్ళు. యేసు ప్రభు వారు భూలోకానికి రాకపోతే జన్మపాపం పోదు. యేసు ప్రభు రక్తం చిందించకపోతే జన్మపాపం పోదు. యేసు ప్రభు తన శరీరం నల్లగొట్టబడకపోతే ఈరోజు తినటానికి మనకు బలము పొందటానికి ఆహారం లేదు. ఇవన్నీ ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చి కలువరి శిలువలో మరణించి తిరిగి లేసి, ఇదిగో నా శరీరము కొరకు కష్టపడండి, నా రక్తము కొరకు మీరు ప్రయాసపడండి, మీకు ఎన్ని పనులు ఉండొచ్చు, ఒక సమయం అంటూ పెట్టాడు కదా సేవకుడు, ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా తూచ తప్పగా పాటించండి. చాలామంది చూడండి, దేవుని సన్నిధి అంటే అస్సలు టయానికి చాలామంది రారు. ఇది పాపం అంటారా? కాదంటారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను అనకూడదు. యేసుప్రభు ఏమంటారు తెలుసా? యేసుప్రభు ఏమంటారు తెలుసా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగి పొండి. ఏం చేసేవాళ్ళంట? ఇదేంటి ఇంత భక్తి పరులము, ఇంత కష్టపడుతున్నాము, ఇన్ని నిందలు మోసాము, ఇన్ని అవమానాలు మోసాము, ఏమండి ఇంత 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 శ్రమ పడుతుంటే, ఇంత బాధలు పడుతుంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ఏంటి అంటే అక్కడ చూడండి, ఒక మాట కనిపిస్తుంటుంది. 7వ అధ్యాయము 21వ వచనం. 21 చదవండి. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎంత భయంకరమైన విషయం! మామూలు కాదు వాళ్ళు, మామూలు కాదండి. ఇదిగో పలానా రోజు నీకు జరుగుద్దని ప్రవచిస్తే జరిగినాయి, ప్రార్థన చేస్తే దయ్యాలు గజగజలాడినాయి, స్వస్థత కలిగిందండి. వాళ్ళు ప్రార్థన చేసి స్వస్థతలు కలిగాయి. ఎన్నో కార్యాలు చేశారు. అన్ని కార్యాలు చెప్పుకుంటున్నా ఇన్ని చేశాం మేమని చెప్పుకుంటుంటే క్రమం తప్పారయ్యా, మిమ్మల్ని చూడలేదు. క్రమంగా వచ్చి కూర్చున్న వారిలో నువ్వు లేవయ్యా. భయంకరమైన విషయం కదా. మనం అనుకుంటాము చాలా భక్తిలో ఉన్నామని, మనం అనుకుంటాము దేవుడు మనతో ఉన్నాడని, మనం అనుకుంటాము దేవుని కార్యాలు చేస్తున్నామని. ఏ డాడీ? యేసు డాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు డాడీ, హల్లెలూయా.
ఆయన చెబుతాడు, మిమ్మల్ని నేను ఎరగను. ఎవరి గురించి చెబుతాడు అంటే, దేవుని చిత్తమును జరిగించకుండా స్వచిత్తమును జరిగించుకునే వారి గురించి చెబుతాడు. వారి ఊహలు, వారి తలంపులు, వారి ఇష్టములు, వారి సలహాలు, వారి సూచనలు వారు పాటిస్తూ సేవకుడు కూడా పాటించలేదనే కోపం వస్తుంది కొంతమందికి. అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. నా తండ్రి చిత్తము నెరవేర్చకుండా మీ చిత్తము నెరవేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ ఎటువంటి వాగ్దానం వస్తుంది తెలుసా? అక్రమము చేయవారులారా, మీ చిత్తం నెరవేర్చుకుంటే వారులారా, మీ ఇష్టం నెరవేర్చుకుంటే వారులారా, నన్ను పట్టించుకోకుండా, నా మాట పట్టించుకోకుండా, నా ఆజ్ఞ పట్టించుకోకుండా, నా సన్నిధికి క్రమంగా రాకుండా, మీకు నచ్చినప్పుడు, మీకు వీలైనప్పుడు వచ్చిన వారులారా. అక్రమం అంటే అన్నీ వస్తుంది అనమాట. అక్రమం అంటే అర్థం ఏంటి? టోటల్గా క్రమము తప్పడం. అక్రమం అంటే క్రమము తప్పడం. క్రమము తప్పకుండా చేసిన వారినేమో క్రమశిక్షణలో ఉన్నవారు అంటారు. క్రమము తప్పిన వారిని అక్రమము చేయవారులారా అంటాడు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే, దావీదు నేర్పిస్తున్నటువంటి పాఠము. పాస్టర్ గారు ఏదో చదివారు ఎటు వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఎటు వెళ్ళిపోయి వస్తున్నాను. ఈయన శరీర సంబంధంగా క్రమం తప్పాడు. క్రమం తప్పినప్పుడు ఒక దైవజనుడు, ఒక ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు. ఒక ఊరిలో ఒక గొప్పవాడున్నాడు. ఆ గొప్పవానికి అనేకమైనటువంటి గొర్రెల మందలు ఉన్నాయి. ఇక కావలసిన సంపద అంత ఉంది. ఆ ఊరిలో ఒక పేదవాడున్నాడు. ఆ పేదవానికి ఒకే ఒక గొర్రె ఉంది. ఈ ఈ ఈ ఈ గొప్పవాడికి ఉన్నటువంటి ఈ గొర్రెలే సరిపడకుండా ఆ పేదవాని గొర్రెను తెచ్చి ఆ పేదవాడిని చంపేశాడు అంటే విపరీతమైన కోపం వస్తుంది. ఎవరికి? దావీదు మహారాజు కోపం వస్తుంది. రాజుగారికి, ఎవడక్కడ పట్టి తెచ్చి వాడు పని తేల్చేద్దాం. ఆగాగు, కొద్దిగా కొద్దిగా కొద్ది తగ్గు 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 తగ్గు. ఎందుకు తగ్గమంటున్నా? ఎవరో కాదు, నీవే. ఇప్పుడేం చేయాలి? ప్రవక్తను పీక బట్టి పిసికేసి నలిపేసి కుక్కేసి నేలకు కొట్టేయాలి కదా. ఎవరిని? ప్రవక్తను, నాతాను ప్రవక్తను. కొట్టలా, కృంగి కింద పడిపోయి, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు ఉపకారము, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకము, నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారము. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మనసు అండి. ఎందుకో తెలుసా? దైవ చిత్తము నెరవేర్చే మనస్సు ఉంది ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తప్పు తాను గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టే మనసు ఉంది అతనికి. క్రైస్తవ సంఘాలలో ఈ మనసు చాలా అరుదు. ఒక్క మన సంఘం గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడలేదు. సార్వత్రిక సంఘములో ఈ మనసు చాలా అరుదు, తక్కువ. ఈ గ్రహించినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమని చేస్తున్నాడు ప్రార్థన అంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. అవి రెండు లేకపోతే నేను బ్రతకలేను స్వామి, తప్పు చేశాను స్వామి అని మోకరించి, దుఃఖించి, ఏడ్చి, విడిచిపెట్టి శుద్ధి పొందాడు మహారాజు అయినటువంటి దావీదు. హల్లెలూయా. అది మొదటి చరణాల్లో రాయబడినటువంటి మాట. దావీదు బెత్లెహేముకు వెళ్ళిన తరువాత
చిన్న అక్షరాల్లో. తానును బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎప్పుడంట? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అంటూ ఏమి రచించాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. హల్లెలూయా. ఏం తుడిచారంట? అతిక్రమములు. క్రమం తప్పకూడదు. క్రమం తప్పింది అతిక్రమము. ఏంటి క్రమం తప్పాడు అంటే, తన భార్య కాకుండా ఏరే వాళ్ళ మీద మనసు పెట్టుకోవటము క్రమం తప్పటం. ఓకే, అది శరీర సంబంధమైన క్రియ. ఇప్పుడు దేవుడు చెప్పింది కాకుండా తన చిత్తము నెరవేర్చుకోవటము క్రమం తప్పడం. ఆత్మీయులకి ఏంటి క్రమం తప్పడం? ఇవన్నీ విడిచిపెట్టారు, ఇవన్నీ వదిలేశారు, యేసు కొరకే బ్రతుకుతున్నారు. యేసు కొరకు బ్రతుకుతున్నటువంటి వారికి ఈరోజు ఇటువంటి వాక్యం ఎందుకో తెలుసా? దైవభక్తుడివై ఉండి, ప్రార్థన పరుడివై ఉండి, పరిశుద్ధాత్మను పొందినవాడై ఉండి, ప్రవచనాలు చెప్పేవాడివై ఉండి క్రమం తప్పుతున్నావు. ఆ క్రమం తప్పడమే అక్రమము. అక్రమము అక్రమము ఏమంటాడు? నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమమును తుడిచివేయ ప్రభువా అంటూ ఇంకేమంటాడు తెలుసా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట నున్నవి. అంటే ఈరోజు చాలామంది, అయ్యా నేను నీ ఎదుట ఏమైనా పొరపాటు చేశానేమో అని కూడా చెప్పలేరు. ఏం చెబుతారు తెలుసా? మేము అంటారు. మేము అంటారు. మేము అంటే అర్థం ఏంటి? ఆ కూర్చున్న వాళ్ళందరూ కలుపుతారు. అది న్యాయమేనా? అసలు ఒకసారి ఆలోచించండి. నేను చాలా నేర్పించాలనుకుంటాను, నేర్పించండి, కోపం వస్తుంటుంది అందరికీ. మేము అంటాం ఏంటి? మేమన్నాడా నేనన్నాడేనా? నేను నేను నీ నోట వస్తుంది ఆ మాట. దేవుని దగ్గర ఒప్పుకోలకు వచ్చినప్పుడు నేను, నన్ను, నా అంతరంగమును, నా హృదయంలోనికి ఒక్క ప్రవక్త తప్ప ఈ ప్రార్థన నేర్పించేవారు అరుదు. అందుకనే ఈ సంఘం ఇష్టపడ చాలా మందికి. ఏదో ఒకలాగా చేస్తున్నా అన్ని పేర్లు పెడుతుంటే ఇతను పేర్లు పెట్టడం కాదు, లేఖనమేమి చెప్పుచున్నదన్నాడు పౌలు భక్తుడు. అది పేర్లు పెట్టడం ఎలాగైంది? నీకు అలా అనిపిస్తుంది అర్థం కాక. అర్థమైనా సరే నీ మనస్సు ఒప్పుకోలు కలిగి లేకుండా నీ మనస్సు నిన్ను దాటేస్తుంది. దావీదు మనసు దాటేయట్లేదు, దేవుని మీద అనుకుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా అతిక్రమములు నాకు ఎంత యథార్థత అండి. నా అతిక్రమములు, అందరు అతిక్రమముల గురించి మాట్లాడలేదు, మేము అంటలేదండి. నా అతిక్రమములు నీకు తెలిసి ఉన్నవి. ఈరోజు సిద్ధపాటు కూటంలో ఏం ప్రార్థన చేయాలి తెలుసా? నేను సమయానికి రాకుండా నా పనిలో మునిగిపోయాను, క్రమం తప్పాను, నీకు తెలుసు. చెప్పగలిగా ఎప్పుడైనా? ఆ వైపు చూడకండి, నా వైపు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడి మాటలు పట్టించుకోండి. వాళ్ళు ఆడుకుంటుంటారు. మనసు తిరిగిందో, మాట అవుట్, మాట తప్పిపోయిందో ఏమి గుర్తుండదు. ప్రార్థన చేయమంటే ఏదేదో చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? ఏదేదో ఈ మాట గుర్తులేకపోవడం వల్ల, ఈ మాట మైండ్లోకి ఎక్కపోవటం వల్ల, ఈ మాట నాటపడకపోవటం వల్ల, దేవుని మాట నాటపడకపోవటం వలన
దావీదు, నా అతిక్రమం నీకు తెలుసు అంటూ, నా అతిక్రమములు నాకు బాగా తెలిసి ఉన్నాయి ప్రభువా, నాకు తెలియకుండా ఏం లేవు, నా అతిక్రమములు బాగా తెలుసు ప్రభువా అంటూ, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా కన్నులు కనపడుతున్నాయి ప్రభువా, నీకే కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిమంతుడు, తీర్పు తీర్చే దేవుడు ఆయన. గడిచిన ఆదివారం దైవజనుడు అబ్రహాం గారు నిలబెట్టుకొని న్యాయపీఠం గురించి మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయపీఠం దగ్గర నిలబడతాము. న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు సిగ్గుపడని పని వాడిగా ఉండాలి, సిగ్గుపడను అక్కర్లేని పనివాడిగా ఉండాలి. సిగ్గుపడేది ఎవరు తెలుసా? నీవు నేను చెప్పినట్లు చేయలేదు, నువ్వు వెళ్ళు బయటికి. నాటిక కూడా వేశారు కదా, నాటిక బహుమానాలు పోగొట్టుకున్నారా? నా ప్రియ దైవజన్మ, ఈరోజు క్రైస్తవులు ఒప్పుకోవటానికి ఎవరిని నరహత్య చేయలేదు, ఎవరిని మోహపు చూపు చూడలేదు, లేదంటే అక్రమంగా ఇంకెవరినో తెచ్చుకోను లేదు. ఆ పని చేయరు, అందుకు తెగించరు. ఎందుకంటే ఇవన్నీ గతంలో ప్రభు తెలియకముందు తెలిసే ఒకవేళ చేశారేమో, కానీ ఇప్పుడు అంత ధైర్యం చేయరు, అంత తెగించరు. కానీ ఇప్పుడు ఏం ఒప్పుకోవాలి అంటే, ఆయన చెప్పిన మాట దైవ చిత్తము నెరవేరుస్తున్నావా లేదా అని పరిశీలన చేసుకొని నెరవేరిస్తే నీకు ఇచ్చినటువంటి పనికి నువ్వు నమ్మకంగా వచ్చావా లేదా, లేదంటే నీ పనులన్నీ చక్కబెట్టుకొని నీకు నచ్చినప్పుడు ఆయన సన్నిధికి వస్తున్నావా ఆలోచించుకొని ఈ నూతన సంవత్సరంలో వాటిని దిద్దుకోవాలి. ఏం చేయాలి? దిద్దుకోవాలి. నూతన సంవత్సరంలో గడిచింది ఏదో గడిచిపోయింది ప్రభువా, ఇదిగో మిగిలిన శేష జీవితము. ఇక్కడికి వస్తే కళ్ళు మూత పడతాయా? ఇదిగో మిగిలిన శేష జీవితము, ఇదిగో మిగిలిన జీవితము. ఎన్ని రోజులు బ్రతుకుతాను నాకు తెలీదు, ఏ క్షణమో తెలియదు జీవిత అంతం. భక్తులు పాట పాడు కదా, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని స్వంతం. కళ్ళు తెరిత్రే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. బంగారు ఎలా ఊపిన నిన్ను మోయక తప్పదురా, బంగారు ఎలా ఊపిన నీవు భుజములపై నిన్ను మోయకు తప్పదురా, పట్టు పరుపు పైన పొర్లిన నిన్ను మట్టి పరుపుపై పెట్టక తప్పదురా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకుయేసుని స్వంతం.
క్షణమే చేసుకో సుని సొంతం. హల్లెలూయా. ఇదేమో ప్రభునందు నిద్రించిన వారి దగ్గర సువార్త చెప్పాలని పాడతాం. మరి నీవో పాడు మంచిదే, నీవో మరి నేను అలవాటైన ఏనుగులాగా వెళ్దామా? జూ పార్కులో అలవాటైన ఏనుగు గురించి కథ చాలాసార్లు చెప్పాను కదా. దాని యజమానుడు నేర్పించాడు ఏనుగుకి, ఇదిగో ఇక్కడ కూర్చో, పిల్లలు నీ మీద ఎక్కుతారు, వాళ్ళు ఎక్కిన తర్వాత పైలు లెగు, చుట్టూరు తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చో, వాళ్ళు దిగిపోతారు, నా డబ్బులు నేను వసూలు చేసుకుంటాను అని యజమాని నేర్పిస్తాడు. అలవాటైన ఏనుగు. ఈరోజు మందిరానికి అలవాటైనటువంటి భక్తుల్లాగా వద్దామా, లేకపోతే ప్రభు చిత్తం నెరవేర్చే సైనికులాగా మంచి బహుమానం పొందే యోధుల్లా తయారవుదామా? దావీదు అటువంటి భక్తుడుగా తయారై ఏం చేశాడు తెలుసా? తన దేవుని సంకల్పము చొప్పున ఆ తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఎందులోనంట? అంతరంగములో సత్యము కోరుచున్నావు. నా అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరించుము. ఇమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. ఇసోపుతో కడుగయా. ఇసోపు అంటే అది మళ్ళీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి. సమయం లేదు, అయిపోయింది. ప్రార్థనకి వెళ్ళాలి మనం. దేవుని చేత మీద మరొకసారి ఇసోపు గురించి అవుతాను. ఇసోపుతో నన్ను కడుగు, విలువైనటువంటి సోపుతో కడుగు. నన్ను శుద్ధి చేయి ప్రభువా. నన్ను అన్నాడా, మమ్మల్ని అన్నాడా? జాగ్రత్తగా ప్రార్థన చేసేవాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన ఏం చేయాలి తెలుసా? అయాం నేను, నన్ను. తర్వాత ప్రజలందరి కొరకు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఫలాని వారిని కాపాడు, రక్షించు, నరకంలో పడకుండా కాపాడు, లేదంటే మా సహోదరులను కాపాడు, మా సహోదరులకు మంచి జ్ఞానం ఇవ్వండి. ప్రార్థన విధానాలు దైవజనాంగమా. ఈరోజు ఈ విజ్ఞాపన ప్రార్థనలో దావీదు ఇటువంటి ప్రార్థన చేసి ఆ 11వ చరణానికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయకము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కింద ఆ పై వచనాలు కూడా చూద్దాము, ఎందుకంటే వదిలేయకుండా. ఈ సోపుతో నా పాపమును పరిహరింపుము, ఇమ్ముము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. అప్పుడు కడిగినప్పుడు ఏమొస్తుందంటే ఉత్సాహ సంతోషము నాకు నేను వినాలని ఉంది, వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎముకలు విరిగైపోతుంటే కుళ్ళిపోయాడంట, హర్షించును. నా పాపమునకు ఇముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అంటే అంతకుముందు ఏముంది? దావీదుకి ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో దేవునికి ఇష్టం లేని ఉన్నాయి. వాటన్నిటిని తీసివేయి. ఇప్పుడేం కావాలి తెలుసా? నా అంతరంగములో శుద్ధ హృదయము, ఆ శుద్ధి పడినటువంటి హృదయము స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకున్న పాటలో పట్టు పరుపు పైన పొర్లినా నిన్ను మట్టి పరుపు మీద పెట్టక తప్పదు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఏది ఈ లోకంలో అనుభవించు,
యేసు లేకపోతే గుడ్డిస్తున్నా. అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఇస్తే నీకు దేవుని కొరకు, దేవుని తర్వాత నీకు వాడుకో, తప్పులేదు. కానీ నీ ఇష్ట ప్రకారము చేస్తూ ఏదో వెళ్ళాలి కదని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి సమయం అంతా నువ్వు దొంగిలిస్తే అక్రమం చేసిన వాడు పోతావు. నూతన సంవత్సరం దానికి సోటివ్వక స్థిరమైన మనసు కావాలి. ఇప్పుడు ఏం కావాలి? స్థిరమైన మనసు. ఏమిటా స్థిరమైన మనసు? నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటూ ఆ పైన ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అన్న తర్వాత నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. అయ్యా నేను బ్రతకలేనయ్యా, నీ సన్నిధి నుంచి నెట్టేయబడితే నేను బ్రతకలేనయ్యా, నీ సన్నిధి నుండి త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మనిచ్చి నడిపించావు నన్ను, నీ ఆత్మ నాలో ఉండి కార్యాలు జరిగించాయ్యా, నీ ఆత్మ నా నుండి తొలగించుకు, తీసివేయకు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా దైవజనమ, దేవుని పిల్లలారా, ఆత్మ నీలో ఉన్నాడు, దాన్ని పోగొట్టుకోకు. ఆత్మదేవుడు నిన్ను వదిలిపెట్టట్లేదు. నువ్వు ఎంత కష్టపెట్టినా ఆయన ఓర్చుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు, ఇంకా విడిచిపెట్టట్లేదు. విడిచిపెడితే పని చేయము. దావీదు నేర్పిస్తున్న పాఠం. జాగ్రత్త. నూతన సంవత్సరంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరమైనటువంటి నిర్ణయం. నా దేవుని కొరకే జీవితం. ఏమి 6 దినాలు కష్టపడి 7వ దినం నా దినమైన ఆయన అంటే దాన్ని పాటించలేవా నువ్వు? మనము పాటించలేకపోతున్నాం. మనుషుల మీద సాకులు చెబుతున్నాం, ఎగ్గొట్టి దేవుని సన్నిధిని ఎగ్గొట్టి తిరుగుతున్నాం. లేదు వచ్చామనకండి, ఎన్ని గంటలకు ప్రార్థన ప్రారంభం, ఎన్ని గంటలకు వస్తున్నావు అసలు ఒకసారి ఆలోచించు. అయ్యా అమ్మా, ఏ మనుషుడు చెబుతున్నా అనుకోవద్దు, ఆ దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నా అనుకున్నప్పుడు ఫలిస్తాం. అవును, మనుషులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు రేపు రాకపోతే నాకు కానుక పోద్దని ఆలోచిస్తారు. దేవుడు అలా కాదు, వారి జీవితం నష్టపోకూడదని ఆలోచిస్తాడు, బహుమానం పోగొట్టుకోకూడదని ఆలోచిస్తాడు దేవుడు. మనుషులేమో ఇదిగో ఇన్ని లోన్స్ ఉన్నాయి, ఇంత బరువు ఉంది, పిల్లలు ఉన్నారు, ఏ తక్కువైనా మనుషులను చెడగొట్టుకుంటే ఎలాగా, వాళ్ళకు ఇంపైనా ఉద్యోగపరుస్తూ నువ్వు పర్లేదు, నువ్వు పిల్లలు పర్లేదు అని చెప్పుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మాట్లాడుకుంటే సరిపోద్ది అనుకుంటాడు. దేవుడు అలా కాదు. బహుమానం పోగొట్టుకోకూడదు, వెళ్ళు, నాకు దూరం అవ్వకూడదు, నాకు దూరం అయితే నష్టపోతారు, ఇంకా దూరం అయితే మేకలు వెళ్ళే స్థలంలోనికి వెళ్తారు, వెళ్ళకూడదు. ఏ విధము చేతనైనా వీరిని చెక్కి అక్కడ నా పక్కలో కూర్చోబెట్టుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. అదే యథార్థంగా చేసే సేవ. దేవునికి మహిమ కలుగును గాక. అదే దావీదు యొక్క కోరిక. తన్ను తాను పరిశీలించుకొని పరీక్షించుకొని నన్ను త్రోసివేయద్దు, పరిశుద్ధాత్మను తీసివేయద్దు అంటూ కింద ఒక మాట అంటాడు. ముగిద్దాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించదను. హల్లెలూయా, హల్లెలూయా. పాపులను నీ తట్టు త్రిప్పుదును. దేవా, నా రక్షణకర్త యగు దేవా, నా రక్త అపరాధము నుండి నన్ను విడిపించు. ప్రార్థన, ప్రార్థన పరులారా, ప్రార్థన ఇది. అంతేగాని ఏదో అలవాటు ప్రకారం చేసేది కాదు దైవభక్తి. కాదు దైవభక్తి, కాదు దైవభక్తి. ఎందుకు తెలుసా? చాలామంది అనుకుంటారు ఇంత కష్టపడి ఇంత శ్రమ పడితే సుఖమేముందంటే, సుఖమేముందో తెలుసా? యుగ యుగాలు జీవిస్తావు నువ్వు. అది వద్దని నువ్వు ఓర్చుకోలేక పత్యం ఎక్కువైందని రక్షణ పొంది కూడా తప్పించుకొని ఊరి మీద తిరిగావు అనుకో, నిత్య నరకానికి వెళ్తావు. ఎందుకని దేవుని వైపు తిరిగావు అనుకో, యుగ యుగాలు అంటే భూమి మీద మనిషి బ్రతికేది
మోషే చెప్పిన కీర్తన ప్రకారము 90వ కీర్తన ప్రకారము మోషే చెప్పినటువంటి మాటలు ఏంటి తెలుసా? మనము ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇంకా ఆ తర్వాత ఎవరైనా బ్రతికితే 100 కూడా బ్రతుకుతున్నారు. ఆయాసము, దుఃఖము అంటే ఎవరి మీద ఆధారపడాలి? బ్రతికి సుఖము లేదు. కాబట్టి ఈ 80-70 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటావు. కానీ ఆ తర్వాత మనిషి బ్రతికేది ఎన్ని సంవత్సరాలు తెలుసా? యుగ యుగ యుగాలు. అంటే 100 సంవత్సరాలు అనుకుంటున్నారా? కాదు. 200 అనుకుంటున్నారా? కాదు. 300 అనుకుంటున్నారా? కాదు. 400 అనుకుంటున్నారా? కాదు. 500 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,000 కాదు. ఎన్ని కోట్లు పెట్టుకున్నా యుగ యుగాలు దానికి లెక్కలు లేవు. అన్ని సంవత్సరాలు బ్రతుకుతావు. ఊరకనే బ్రతుకు, ఏలుబడి చేస్తావు, ఆయన పక్కలో కూర్చుంటావు, పట్టపు రాణిగా ఉంటావు. ఆ బహుమానం పొందటానికే భూమి మీద కొంచెం పత్యం ఎక్కువగా ఉండాలి. కొన్ని కష్టాలైనా పౌలు అంటాడు, కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనత అయినను ఆయన నుంచి నన్ను ఏది ఎడబాయదు అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయంలో. తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. కనుక ప్రియ దైవజనమ, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకు. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, తిరిగి రక్షణ ఆనందం దయచేయి. ఎందుకో తెలుసా? రక్షణ ఆనందం పోయింది క్రమం తప్పినందుకు. ఈరోజు క్రమం లేని భక్తి చేస్తూ రక్షణ ఆనందం లేదు నీకు. ఏదో వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలా కుదురుద్ది? రక్షణ పొందాను కదా అన్నట్టు వస్తున్నావేమో. వద్దు, ఆ జీవితం ఇక మనతో ఎంటాడకూడదు. అది యేసు రక్త బలముతో నిర్వీర్యమైపోను గాక. క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రార్థన చేద్దాం.